ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ ఫలితమే ఈ యొక్క సింహాసనం. హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 9:7 నేను చదువుతాను, మీరు వినండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనసీనుడై రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. ఇది మొదలుకొని ఇక నుంచి, ఇంతకుముందు మన బ్రతుకుల్లో క్షేమం లేదేమో, మన బ్రతుకుల్లో జీవం లేదేమో, మన బ్రతుకుల్లో శాంతి లేదేమో, మన బ్రతుకుల్లో సుఖం లేదేమో, ఎప్పుడు మనం కష్టపడతానే ఉన్నామేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ దినము నుంచి ఇది మొదలుకొని నేను వాళ్ళకి వృద్ధియు క్షేమమును కలుగ చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక నుంచి మీకు క్షేమమును దయచేసే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. ఎందుకయ్యా మమ్మల్ని దీవిస్తావు, ఇందుకే మమ్మల్ని క్షేమంగా చూస్తున్నామంటే దేవుని యొక్క కనుదృష్టి అనేది నీ మీద నా మీద ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి మాత్రమే కాదు, ఆయన మనసు మనతో ఉందంట. ఆయన మనసు మాత్రమే కాదు, ఆయనే మన మధ్య నిలిచి ఉన్నాడు. ఇప్పుడు కూడా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ నేను చూశాను. ఇది మామూలు స్థలం కాదు, ఇది అభిషేకించబడిన స్థలం, అనేక మంది ప్రార్థన చేసిన స్థలం, అనేక మంది కన్నీటితో ఆరోపించిన స్థలం ఇది, దేవుని నివాస స్థలం ఇది. కాబట్టి దేవుడు తన మందిరములో చేరి తన బిడ్డలు వస్తారు, వాళ్ళ యొక్క ప్రార్థనలు వినాలని దేవుడు నిత్యం కూడా చూస్తూ ఉంటాడంట. ఇక్కడ దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడండి. దావీదు అని అంటే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను చిన్నప్పటి నుంచి పని ఏంటంటే గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించేవాడు. వాళ్ళ నాన్నకి 7 మంది సంతానం, ఇతను ఒక 8వ అనమాట. ఈ 7 మంది కూడా ఈ దావీదుని ఎవ్వరూ ప్రేమించలా. దావీదునైనా తండ్రికి చిన్నోడు అందరికంటే. మన ఇంట్లో ఏం చేస్తాం మామూలుగా అయితే, మన ఇంట్లో అందరికంటే చిన్నోడు ఏం చేస్తాం, చాలా ప్రేమగా ఆప్యాయంగా చిన్నోడా చిన్నోడా బుడ్డోడా, వాడు ఏం తప్పు చేసినా కానీ రే చిన్నోడు లేరా వదిలేనరాడు. కానీ దావీదుకి తన ఇంట్లో అట్లాంటి ప్రేమ దొరకల, అటువంటి ఆప్యాయత దొరకల, అటువంటి అనురాగం దొరకల కుటుంబంలో. అయినప్పటికీ తండ్రిని ప్రేమిస్తానే ఉన్నాడు, అన్నదమ్ములను ప్రేమిస్తానే ఉన్నాడు, కుటుంబానికి కావలసిన క్షేమమును అనుక్షణం కూడా కష్టపడతానే ఉన్నాడు. ఆ మనసు ఎక్కడిదేనంటే దేవుడి నుంచి వచ్చింది. ఇప్పుడు కొట్టను గట్టిగా సార్. దేవుడు మనసు నీలో నాలో ఉంటే, మనకు హాని చేస్తున్నా, మనకు మేలు చేయకపోయినా, మన దేవుని మనసు మనతో ఉన్నప్పుడు మనం ప్రేమిస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక, నన్ను ప్రేమించాడు కనుక దేవుడు మనం కూడా ఇతరులు ఏం చేయాలంట, ప్రేమిస్తూ ఉంటామంట. దావీదు గొర్రెలు మేపుకున్నటువంటి ఈ యొక్క దావీదుని దేవుడు క్రమక్రమంగా దీవిస్తూ అక్కడ వృద్ధి చెందుతూ ఒక రాజుగా నియమించాడు. ఒక రాజుగా ఎలా అవుతాడండి? ఒక గొర్రెలు మేపుకున్న ఆయన ఒక రాజు కావాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత పలుకుబడి కావాలి, ఎంత బలం ఉండాలి, ఎంత సైన్యం ఉండాలి? ఏమీ లేదు. కేవలం ఒకటే దావీదు తెలిసింది ఏంటంటే, తనకు తెలిసిన దానిని దావీదు కీర్తనల ద్వారా, పాటల ద్వారా దేవునికి అనుదినం కూడా ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. నీ నా జీవితంలో ఏమున్నా లేకపోయినా మనకు ప్రార్థన జీవితం అనేది కలిగి ఉండాలా. ప్రార్థన అనేది నీలో ఉంటే, నాలో ఉంటే మనకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దావీదుని గొర్రెల యొక్క సమూహంలో నుంచి, గొర్రెల యొక్క దొడ్డులో నుంచి ఒక రాజుగా నియమించిన దేవుడు దావీదుని మర్చిపోని దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడా? హల్లెలూయా. హల్లెలూయా. నా బ్రతికింతేలే, దేవుడు నన్నేం చూస్తాలే, నా బ్రతుకు మారదు, నా బ్రతుకు సంతోషం ఉండదు, నేను ఇలానే జీవించాలా, నేను ఇలానే కష్టపడాలా మనం అనుకుంటాం. కాదు సుమా, నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని గుర్తు చేసుకో. దావీదుని అణగదొక్కాలని చాలా మంది ప్రయోగించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే తనకు సపోర్ట్ చేయలేకపోయింది. ఇంకా పక్కింటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారండి? మన కుటుంబంలో ఏముండాలంటే అనురాగం ఉండాలి. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క,
అటువంటి ప్రేమ మనకు రావాలి. అమ్మా నానమ్మ ఇలాంటి అనురాగంతో మనం పెరిగినప్పుడు మన కుటుంబము బలపడుతుంది అనమాట. మన కుటుంబం మనకి సపోర్ట్ లేకపోతే పక్కన వాళ్ళు మనల్ని ఎలా చారదీస్తారు? హల్లెలూయా. మన కుటుంబం మనకు సపోర్ట్ ఉండాలి. అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇంటిలో అందరి కోసం ప్రార్థించాలా. ప్రభువా మా నాన్నకి రక్షణ లేదు, ప్రభువా మా నాన్నకి రక్షణగా ఇచ్చేయి. మా అమ్మకి రక్షణ లేదు ప్రభువా, మా అమ్మకి రక్షణ దయచేయి ప్రభువా. ఈ ప్రాంతం అంతా కూడా మార్చబడాలి. ఈ ప్రాంతం ప్రజలు శాంతి సంతోషంతో ఉండాలి ప్రభువా. చాలా మంది కూడా అనేక వ్యసనాలతో బానిసైపోతున్నారు ప్రభువా. తాగుబోతుకి బానిసైపోతున్నారు ప్రభువా, వ్యభిచారానికి బానిసైపోతున్నారు ప్రభువా, సిగరెట్కి బానిసైపోతున్నారు ప్రభువా, సినిమాలకి బానిసైపోతా ఉన్నారు, సీరియల్కి బానిసైపోతున్నారు ప్రభా. అవన్నీ కూడా మా జీవితానికి ఉపయోగపడు ప్రభా. ఇదిగో మా బ్రతుకులో మార్చు నాయనా అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నువ్వు వెళ్ళి చెప్పు, ఇది మొదలుకొని నేను వాళ్ళకి క్షేమమును వృద్ధిని ఆరోగ్యమును శక్తిని అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మనకు అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం ప్రార్థించాలి. అప్పుడే మనం ప్రార్థించాలి. నాకేం బాగలేదులే నేనేం ప్రార్థిస్తాను అనుకుంటే సాతాను అంట ఇంకా రోజుసేపు పడుకో నీకు బాగలేదు కదా, ఏం పోతావులే దేవుని సన్నిధానికి, పడుకో ఏం కదలే దేవుడు ఏం చేయలే ఏమనుకోలే అలా చెప్పొద్దు అనమాట సాతాను. మనం ఎప్పుడు కూడా సాతాను మాటలు వినకూడదు సుమ్మా. హల్లెలూయా హల్లెలూయా. మనం సాతాను మాటలు వింటే మనం దానికి బానిసైపోతాం. ఒక ఆయనంట ఏసన్న గారికి వచ్చాడంట. ఏసన్న గారు నేను ఇంక నుంచి బాగా బలంగా సేవ చేయాలి, నేను బాగా చేస్తానయ్యా, మీకంటే ఇంకా నీ పేరు కంటే నా పేరు మోగిపోవాలి, సేవ చేయాలని ఏసన్న దగ్గరికి వచ్చాంట. ఏసన్న గారు అంట చూసి, అవునా అయ్యా సరేలే నాతో పాటు చెద్దులంటే ఏసన్న గారికి ముందే లేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏసన్న గారు లేక ముందు లేసి ప్రార్థన చేస్తానంట. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అని చేస్తా ఉన్నాడంట. మధ్యాహ్నం సాయంత్రం అంతా కూడా పొద్దున్నే అంతా చేస్తూ ఉంటా. సరే ఈ పిల్లోడు ఏదో బలంగా చేస్తానే ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు ఈ పిల్లోడు అని చెప్పేసి, సరే రారా నీ సేవకు నేను బలంగా వాడుకుంటాను, ఇదిగో సైకిల్ ఇచ్చి అటు పక్క ఫర్ ఎగ్జాంపుల్ సువార్తం మాంటే ఉంది, ఆ సువార్తం మాంటేని తీసుకోరా, సువార్తం మాంటేని వాళ్ళ బంధువులు తీసుకోరా అని చెప్పి సైకిల్ ఇచ్చాడంట. సైకిల్ ఇస్తే పాపం ఈయన పోయిందేమో పిలవడానికే పోయాడు పాపం. అక్కడ పోయే లోపల వేరే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేరే బంధువులు ఏమంటే సీట్ల ప్యాకెట్ ఆడుతున్నారంట. ఏం పడుతున్నారు? సీట్ల ప్యాకెట్. ఓ వీరయ్య మాదేదో రారా ఏసన్న గారు పిలుస్తున్నారు, టైం అయిందంట మందిరానికంటే, సరే ఆగవయ్యా వస్తాను. చూసాడంట ఆ సైకిల్ లాంటి తీసి రోడ్లో పెట్టి ఆ సీట్లు పెట్టి ఆడే వాళ్ళ దగ్గరికి వచ్చాడంట. మధ్యలో వచ్చి చూస్తా ఉన్నారంట, వాళ్ళు ఎట్టాస్తారని చూసి జరుగు అట్టగా తీసేది ఇట్టగా తిప్పాల్సింది ఇట్టగదా అని ఓలల్లో కూర్చొని కలిసిపోయాడంట. చూడండి, ఒక విశ్వాసకున్నాయన అవిశ్వాసగా మారిపోతాడు సుమా. పాప మీరు మంచి పని చేయడానికి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి ఏం చేశారు ప్రజలన్నీ మార్చేశారు, బానిస అయిపోయాడు అన్నమాట. తర్వాత ఎవరో పోయి ఏసన్న గారు సైకిల్ ఏంది ఇక్కడ ఉంది, రోడ్డు మీద ఉంది, అందులో సీట్లు అది రోడ్డు మీద ఉంది, అలా ఉండదు కదా ఏసన్న గారు సైకిల్ అని చెప్పి, ఏసన్న గారు మీ సైకిల్ పలానా దగ్గర ఉంది, నేను పలానా ప్రజలను పంపించాను అక్కడికంటే, లేదు వాళ్ళతో కూర్చొని సీటు ప్యాట్లు ఆడుతున్నాడు. అంటే నేనేం చెప్తున్నా అంటే, మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు విశ్వాసగా ఉన్నప్పుడు మనం అవిశ్వాసం మనకు కలవకూడదు సుమా. ఒకవేళ మనం చూస్తూ ఉన్నాం అనుకో సీరియల్ కానీ సినిమాలు కానీ లేకపోతే ఏదైనా సరే మనం బానిస అవ్వకూడదు. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు. దేవుడి మీద నీకున్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నంటే ఆయన యొక్క కందృష్టి అనేది నీ మీద నా మీద ఉంది. హల్లెలూయా హల్లెలూయా. చూసుకున్నాం, ఇంకో వచనం చూసుకున్నాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నాం. 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడి నుంచి చూద్దామమ్మా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరైతే నా సన్నిధిలో చేరి జాగ్రత్తగా వాక్యం వింటూ వాక్యానికి భయపడి పాపానికి బానిస కాకుండా పాపాన్ని విసర్జిస్తూ ఉంటాడు, వాడినే నేను దృష్టి ఇస్తాను, అంటే నేను వాడినే చూస్తాను అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట గాఢంగా సీరియల్ చూస్తా ఉందంట,
చాలా ఇంపార్టెంట్ అనమాట సీరియల్. ఎంత అంటే పక్కన పని కూడా పక్కన పెట్టేస్తంట, వచ్చిన భర్త కూడా అనవేదంట. ఉండయా ఒక 5 నిమిషాలు ఆ సీరియల్. అది తీరా హీరోని అట్టుపక్కన కాల్చినప్పుడు కరెంట్ పోయిందంట. అబ్బా ఎంత పని చేశాడు ఎదవన్నారు ఎదవా, కరెంటు ఇప్పుడే పీకాలా. చూడండి ఎందుకండి అంత టెన్షను. అవి ఉద్దు బొమ్మలే. వాళ్ళు ఏదో కొంచెం మనీ కోసం అలా నటిస్తారు, వాళ్ళ జీవితం నిజంగా అలా జరగదు. హల్లెలూయా. వాళ్ళ కోసం టెన్షన్ పడి ఉన్న భర్తకి అన్నం పెట్టకుండా మర్చిపోయిందంట. ఇంకా ఆయన అంతే పైకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అంటే మన స్థితిని మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటూ రావాలి. హల్లెలూయా. కాపాడుకుంటూ వచ్చినప్పుడు నువ్వు బాగుంటావు, నీ భర్త బాగుంటాడు, నీ పిల్లలు బాగుంటారు, నీ పక్కింటోళ్ళు బాగుంటారు, ఎదురింటోళ్ళు బాగుంటారు, పక్కనీదోళ్ళు బాగుంటారు, ఊరంతా బాగుంటుంది. అందరు కలిసి మెలిసింటే ఎంత చక్కగా ఉంటుందండి. హల్లెలూయా. ఐక్యమత్యమే మహాబలం అన్నారు. ఇక్కడున్న మన సంఘస్థులందరూ కూడా ఒకరినొకరు ఐక్యంగా ఉండాలి. ఒకరొకరు కలుసుకుంటూ, అమ్మా ఏమన్నా మీకేమైనా బాగలేదా, బాగున్నారా, మీకు క్షేమంగా ఉన్నారా, ఏదైనా ఇబ్బందులా, మనం ప్రార్థన చేద్దాం కలిసి. మనం అందరం కలిసి పని చేద్దాం దేవుని మందిరంలో. మనం అందరం కలిసి అందరి కోసం ప్రార్థన కోసం ప్రార్థిద్దామని ఏక మనసు ఏక హృదయం మనం కలిగి ఉండాలి సుమా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దూర ప్రాంతం ఫస్ట్లో నేను కూడా పాస్టర్ గారిని తిట్టానండి, ఎందుకు అంత దూరం వెళ్ళావు ఆ ప్రాంతానికి, ఇంకెక్కడ నీకు చర్చిలు దొరకలేదా అని. నిజంగానండి, అంటే నువ్వు కొత్తలో వచ్చినప్పుడు ఇది ఏం లేదు, ఎర్రటి ఎండ, ఆడు నిలబడ్డావంటే ఆడ చెట్టు లేదు, ఎండ కూర్చోడానికి స్థలం లేదు. ఇప్పుడు ఎవరు కూడా తెలియదు, అప్పుడు పాపం మీరు లేరు అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో, అంటే మీరు కూడా తెలియదు అనమాట. ఎవరిని అడగాల, కనీసం మంచినీళ్ళు అడగాలంటే మంచినీళ్ళు కూడా లేవండి. నేను తిట్టే మా సార్ని, ఎందుకు నీకు ఇంత దూరం వచ్చావు, అవసరమా నీకు అని అడిగా. కానీ ప్రభు సంకల్పం అది కాదు. హల్లెలూయా. ఎక్కడైతే ఆత్మలో భారం ఉంటుందో, ఎక్కడైతే దీనులు ఉంటారో, ఎక్కడంటే పేదవాళ్ళు ఉంటారో, దేవుని వాక్యం అందక నశించిపోతారో వాళ్ళ మధ్య దేవుడు ఉంటాడు. మా పాస్టర్ గారిని తీసుకొని వచ్చింది ఒక దేవుని సంకల్పం మాత్రమే, దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఇక్కడ మందిరం కట్టడం అనేది జరిగింది. హల్లెలూయా. తర్వాత నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు వాళ్ళని క్షమించినైనా, అంతమంది వృధాగా నేను తెలుసుకోకుండా నశించిపోయి ఉండేవాళ్ళేమోనైనా, అయ్యా నన్ను క్షమించినైనా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనుకుంటాం ఎందుకు ఇక్కడ ఏమీ లేదు కదా, ఎటు చూసినా ఎడారిగా ఉంది కదా, ఇలాంటి దగ్గర మనం ఎలా ఉంటామండి మనం అనుకుంటాం. కానీ నువ్వు అక్కడ నిలిచి ఉంటే దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఒక చెట్టు వెంటనే పండిస్తుందా, వెంటనే కాస్తుందండి. విత్తనం వేయాలి, విత్తనం భూమిలో చావాలి, మొలకెత్తాలి, చిన్న చిన్న ఆకులు వేయాలి, చిన్న రెమ్మ రావాలి, పెద్ద కొమ్మ అవ్వాలి, పూలు వేయాలి, రాలిపోవాలి, పిందెలు రావాలి, పిందెలు కూడా కొంచెం పెద్ద కావాలి, అప్పుడు ఫలిస్తుంది. అప్పుడు మనం తింటానికి కూడా ఆరోగ్యానికి మంచిది. మన సంఘం కూడా అలాగే ఉంటుందని ప్రభు మనకు తెలియజేస్తా వస్తున్నాడు. హల్లెలూయా. నేను దీనికోసం ఆలోచిస్తా ఉన్నా, ఏంటి ప్రభు నైనా ఎలా ఉందంటే ప్రభు చెప్పాడు, అప్పుడే క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తాడంట, అభివృద్ధి చేస్తాడంట, వృద్ధి చేస్తాడంట. మరి అలా వృద్ధి చేయాలంటే నువ్వు నేను ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు దేవుడు చేస్తాడు. ప్రార్థన ప్రతి రోగమును నయం చేయును. ప్రార్థన అపజయ స్థితిలో నుంచి విజయాన్ని కలిగిస్తుంది. ప్రార్థన పడిపోయిన ప్రార్థన గుడారాలను మరలా కట్టుతుంది, మన కుటుంబాలే కడుతుంది ప్రార్థన అనేది. హల్లెలూయా. అలాంటి ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభా, నీ ఆత్మాభిషేకం మాకు కావాలి. అయ్యా మాకు ఒకవేళ ప్రార్థన తగ్గిపోయిందేమో నాయన, అయ్యా నీ అభిషేకం తగ్గిపోయిందేమో ప్రభా, అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు అని మనం ప్రార్థిస్తూ ఉండాలి సుమా. హల్లెలూయా. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళాలంటే ఉదయాన్నే 9 గంటలకు లేసి ఆటో పెట్టుకొని చాలా దూరం వెళ్ళేవాళ్ళం. ఆడ ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎండలో వచ్చేవాళ్ళం మేము. ఎందుకు ఇంత కష్టపడి చెప్తున్నానంటే, మన దేవునితో సహసంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినానో మనం నిలబడతాము, మనం పక్కకు తొలగిపోం. వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని విన్నామనుకోండి, మన ఆత్మీయ జీవితం ఏమైపోతుందంట, తగ్గిపోతుందంట. ఒక అమ్మాయి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, వాళ్ళ కొడుక్కి 385 మార్కులు వచ్చాయండి.
అంటే 360కి ఫస్ట్ క్లాస్ అనమాట, 10th క్లాసు. నేను ఫోన్ చేసి చెప్పా, అమ్మాయి కంగ్రాట్స్, మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, కాబట్టి మీ అబ్బాయికి కంగ్రాట్స్ చెప్పు, దేవుడు ఆ బిడ్డని దీవిస్తాడని చెప్పా. నిన్నటి దినాన్ని వెళ్ళి నేను పలకరించా, అమ్మాయి ఎట్టున్నావు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కదా, కాలేజీ లెవెల్ కదా, ఏ గ్రూప్ చేస్తుంది? ఏముందలే జీవన, 380 అంటే పక్కింటి వాళ్ళంతా ఐఏఎం మార్కులు. చూడండి, ఐఏఎం మార్కులు అని తిట్టారు. నేను పోయి మా పిల్లల్ని తిట్టేశాను. ఐఏఎం మార్కులు రా, 400 రావాలి, 500. దేవుడు పాస్ కంటే, ఫస్ట్ క్లాస్ కంటే, థర్డ్ క్లాస్ కంటే, సెకండ్ క్లాస్ కంటే, ఫస్ట్ క్లాస్ కంటే ఎక్కువ మార్కులు ఇచ్చాడు దేవుడు. ఉన్నదాంతో తృప్తి పొందాలి, అవునే కదా? పక్కింటోళ్ళ మాటలని, ఎదురింటోళ్ళ మాటలని నీ బిడ్డను నువ్వు తిడతావా? హల్లెలూయా. వాడు ఏదో కష్టపడి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే తిడతావా? నేను చెప్పేది ఏంటంటే, పక్కింటి మాటలు అస్సలు వినకూడదండి. మా మాటలు మనం బలపరిచే విధంగా ఉండాలి. ఆ మాటలు మన జీవితానికి క్షేమాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అందుకే ప్రభు మనం చెప్తున్నాడు, నేను వాళ్ళకి క్షేమాన్ని ఇస్తాను, ఇక నుంచి వాళ్ళకి నేను వృద్ధిని అనుగ్రహిస్తాను, మీరు ఎవరిని పెట్టుకోవద్దు, మీ ఆత్మీయ జీవితం మీరు కొనసాగిస్తూ ఉండండి అని ప్రభు మనకు తెలియజేస్తా వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు పక్కనే దేవుడు వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభు బెస్తమైన ఆయనతను, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ప్రార్థిస్తా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు. అక్కడ పక్కన వాళ్ళందరూ రే గుడ్డుడా ఆపరా, ఎందుకు అరుస్తున్నావా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇతను జీవితాంతం చచ్చేదాకా గుడ్డివాడుగా ఉండాలని. చూడండి, మనుషులు లేక మనసు ఇంత ఘోరమైనదిగా ఉంది చూడండి. అంటే పక్కింటోడు బాగుపడకూడదా? వాడు ఆ గుడ్డిదనం కూడా సావాలా? కానీ దేవుడు ఆయన కేక విన్నాడంట. హల్లెలూయా. భర్తమాయి దగ్గరికి నేరుగా వచ్చి, నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు నా నుంచి అంటే, అయ్యా నేను పుట్టిన మొదలుకొని నేను గుడ్డివాడిగా ఉన్నా, ఈ లోకం నేను చూడలా, నా చేతిలో ఒక గిన్నె, చేతిలో కర్ర ఉంది, అందరూ గుడ్డోడా అని ఎగదాడేస్తా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఎక్కడ నిలబడినా చెప్పాలా గుడ్డోడా అని నన్ను అవమానిస్తున్నారయ్యా. ఈ అవమానం తట్టుకోలేక అడుక్కున్నవాడని నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా. కాబట్టి నాకు కన్నులు కావాలయ్యా, ఒకవేళ నువ్వు నాకు కన్నులు ఇస్తే నేను నిన్ను చూడాలి. గట్టిగా చెప్పలు కొట్టండి, నేను నిన్ను చూడాలయ్యా. నేను విన్నాను కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చేవాడని, మూగవారిని స్వస్థపరుస్తున్నావని, కుంటివారి చక్కగా నడిపిస్తున్నావని నేను విన్నాను నీ గురించి. నేను చూడలేకపోయినా ఓళ్ళు వీళ్ళు చెప్పుకుంటామంటే నాకు చెవున పడింది, నేను విన్నాను కాబట్టి నీ దావును పోతావని ఎవరో చెప్పారు కాబట్టి నీ రాక కోసం నేను ఎదురు చూసి నిలబడ్డానయ్యా. అందుకే నీ కోసం నేను కేకలేస్తున్నానయ్యా, నా దగ్గరకు వచ్చావు, అదిగోయ్యా నాకు కళ్ళు తెరివయ్యా అని చెప్పేసి ప్రభు పాదాలు తెరిచి అడిగాడంట. వెంటనే ప్రభు ఆయన స్వస్థపరిచాడు, చక్కటి నేత్రములు ఇచ్చాడు, ఆయన దేవుని చూశాడు. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి పుట్టినప్పటి నుంచి బహుశా ఆయన శరీరం ఎట్టుంటుందో అని చూసుకోలేదేమో. వాళ్ళ అమ్మ ఎట్టుంటుందో, వాళ్ళ ఆయన ఎట్టుంటాడో, తోడబుట్టిన వాళ్ళు ఎట్టుంటారో, తిట్టిన వాళ్ళు ఎట్టుంటారో, ఈ రోడ్డు అంటే ఎలా ఉంటుందో, లోకం ఎలా ఉంటుందో, ఆకాశం ఎలా ఉంటుందో ఆయన ఎప్పుడు చూసిందిలే. ఆయన చేతిలో ఒక గిన్నె, అది కూడా చిన్న నట్లుగా ఉంటుంది, అసహ్యంగా ఉంది ఆ గిన్నె. హల్లెలూయా. కళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అన్నీ అవసరమా అండి? అవసరమా? లేదు. తన జీవితమే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడా కరుణించయ్యా అని కేక వేశాడు. ఆ కేక వేసిన కేక ఎంత వేదంతో వేసుంటాడో, ఎంత బాధతో వేసుంటాడో కేక. అయ్యా నన్ను కాపాడు, నా బ్రతుకుని మార్చు. ఎప్పుడైతే ఆవేదంతో వేసిన కేక, దేవుడినంట ఒక అడుగు కూడా పక్కకి వేయలేకపోయాడంట. దేవుడు నేరుగా అతని వైపు తిరగడానికి సహాయపడింది ఆ కేక. నీవు కూడా మన బ్రతుకులో ఒక కేక ఉండాలి. ప్రభువా నా బ్రతుకును మార్చు, మా కుటుంబాన్ని మార్చు, మా సమాజాన్ని మార్చు, మా దేశాన్ని మార్చు. ప్రభువా మనం కూడా ఒక ప్రార్థన కేక వేయాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన శక్తి దేవుడు మనకి